సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అండగా ఉన్నవారికి కోల్పోయి పరిహారం అందక సతమతమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది కార్మికులు మరణించారు. గాయపడిన 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నారు. 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరో 8 మంది ఆచూకీ లభించలేదు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి కోటి పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన 20 రోజులు దాటిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందలేదు. మరణించిన 46 మంది కుటుంబాలకు తక్షణ పరిహారం కింద 1 లక్ష మాత్రమే అందించారు. కోటి పరిహారం పంపిణీ చేస్తామని కంపెనీ యాజమాన్యం సైతం పత్రికా ప్రకటనలో పేర్కొంది. 15 రోజుల వ్యవధిలో అందిస్తామని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాల సమగ్ర సమాచారం రెవెన్యూ యంత్రాంగం వద్ద ఉన్న పంపిణీ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరణించిన వారిలో ఉత్తరాది రాష్ట్రాల వారే ఎక్కువ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వీరివి. మరణించిన ఒడిశా కార్మికుడు భార్య 7 నెలల గర్భిణి. ఉత్తరప్రదేశ్కు చెందిన మరో కార్మికుడు తల్లికి కళ్ళు కనపడవు. ఆచూకీ లభించకుండా పోయిన 8 మందిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయా కుటుంబాలకు తక్షణ సహాయంగా 15 లక్షల చొప్పున అందజేసి స్వస్థలాలకు పంపించారు. ఈ ఘటనకు ప్రత్యేక కేసుగా గుర్తించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడితేనే వారికి మరణ ధృవ పత్రాలు జారీ అయ్యే అవకాశాలున్నాయి.